అయ్యప్ప స్వామి పేరు తలవగానే ముందుగా గుర్తొచ్చేది శబరిమల సన్నిధానం. అంతటి విశిష్టత కలిగి ఉన్న అయ్యప్ప స్వామిని తలపించే ఆలయం ఓ చిన్న గ్రామంలో వెలిసింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మహిళకు అయ్యప్ప కలలో కనిపించి తాను పుట్టలో వెలిసాను అని చెప్పాడట. మొదట ఆమె అంతగా పట్టించుకోకపోయినా ఆ పుట్ట చుట్టూ నాగుపాములు తిరుగుతుండటంతో ఆ నోట ఈ నోట విషయం ఊరంతా పాకింది. పండితులంతా అక్కడకు చేరారు. వాళ్ళ సూచనలతో పుట్ట మీదనే ఓ దేవాలయాన్ని కూడా నిర్మించారు. చిన్న గుడిగా మొదలైన ఈ శ్రీకాకుళం అయ్యప్ప దేవాలయం ఇప్పుడు శబరిమల అయ్యప్ప గుడి అంత పెద్దది అయింది. నిత్య పూజాది కార్యక్రమాలు, కైంకర్యాలతో పాటు ప్రతి బుధవారం విశేష పూజలు, భక్తులకు అన్నదానం జరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తూ స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అయ్యప్ప స్వామి అనగానే మనకి గుర్తొచ్చేది శబరిమల. అంతటి శబరిమల ఆలయాన్ని మించేలా కూడా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒక ఆలయం ఉంది. ఇంతకీ ఎక్కడ దేవాలయం, దాని విశేషత తెలుసుకోవాలని ఖచ్చితంగా కూడా మనం ఆ గ్రామం వెళ్లాల్సిందే. అయ్యప్ప స్వామి అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది శబరిమల ఆలయం. నిత్యం కూడా కొన్ని లక్షల మంది భక్తులు కూడా శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజా నియోజకవర్గం అంబకండి గ్రామంలో కూడా శబరిమల ఆలయానికి రూపురేఖలకు సమానంగా ఉన్న ఒక ఆలయం కూడా నిర్మాణం జరిగింది. నిత్యం కూడా కొన్ని వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి ఏ విధంగా అయితే శబరిమల ఆలయంలో ఉంటారో అదే విధమైన ఆలయ నిర్మాణం కూడా జరిగింది. నిత్యం కూడా అదే రకమైన పూజలు కూడా ఎక్కడో జరుగుతూ ఉంటాయి. కానీ చుట్టుపక్కల నియోజకవర్గ జిల్లాలో నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు కూడా నిత్యం వస్తుంటారు. అసలు ఈ అంబకండిలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయ తాలూకా చరిత్ర ఏంటి, ఏ విధంగా ఇక్కడ ఆలయం వెలిసిందనే దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామి, ఈ ఆలయ విశిష్టత ఏంటి, ఎలా ఏర్పడింది ఇక్కడ? స్వామి శరణయ్యప్ప. ఈ ఆలయం స్వయంభూగా స్వామి 2017లో స్వామి నేను ఇక్కడున్నాను, ఒక సర్పరూపంలో మణికంఠుడిగా ఇక్కడ పొట్టలో వెలసాను కాబట్టి నన్ను ఆరాధన చేయండి అని ఒక స్త్రీకి, శ్వాసపిల్లి చిన్నమ్ముడు అనేటువంటి ఆవిడకి కల్లో కనిపించి చెప్పడం, దానికి ఆవిడ ఊర్లో ఉండేటువంటి పెద్దలకి, భక్తులకి అందరికీ కూడా ఆవిడ తెలియపరిచి వారందరి ద్వారా ఈ పుట్టలో వెలిసినటువంటి అయ్యప్ప స్వామికి దేవాలయం నిర్మించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆలయాన్ని 2023 మే 1, 2, 3 తేదీల్లో వీరఘట్టం వాస్తవ్యులు సర్వజోస్తుల లక్ష్మీ నృసింహశర్మ యాజి గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఈ ఆలయ ప్రతిష్ఠ అనేటువంటిది జరిగింది. దీనికి స్థలదాతలుగా శ్వాసపిల్లి వంశస్థులు శ్వాసపిల్లి సత్యనాయుడు, రామకృష్ణనాయుడు ఇలా అందరూ కూడా వాళ్ళు ఈ స్థలాన్ని ఇస్తే గ్రామ ప్రజలు అలాగే పక్కుండేటువంటి గ్రామ భక్తుల సహాయంతో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. సార్, ఎటువంటి పూజలు జరుగుతూ ఉంటాయండి ఇక్కడ జనరల్గా? ప్రతిరోజు కూడా నిత్యం స్వామి సుప్రభాత సేవతో ఈ ఆలయాన్ని తెరుస్తామండి. అలాగే స్వామివారికి నిత్య అర్చన, అలాగే మహాభోగాన్ని స్వామివారికి నివేదన చేసేస్తాం. అలాగే సాయంత్రం మళ్ళీ స్వామివారికి నిత్య ఆరాధన, అలాగే కర్పూర హారతి, స్వామివారికి ప్రీతిగా పవలింపు సేవ, హరిహరాసురం అనేటువంటి శ్లోకంతో స్వామివారికి పవలింపు సేవ అనేటువంటివి నిత్యం జరుగుతాయండి. అలాగే ప్రతి బుధవారం కూడా స్వామివారికి ఉదయం 5 గంటల నుంచే భక్తులందరూ కూడా వస్తారు. 5 గంటలకు మేము సుప్రభాత సేవ చేసేసి భక్తులందరి సమక్షంలో 7 గంటలకి రుద్రాభిషేకం అనేటువంటిది, అలాగే పంచామృత అభిషేకం, రుద్రాభిషేకాన్ని మేము ప్రతి బుధవారం కూడా జరిపిస్తాం. దీనికి విశేషం ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి అన్నదానానికి ఎవరైతే ఆ రోజు దాతలుగా ఉంటారో వాళ్ళ చేతే ఈ అభిషేకాన్ని చేయించడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు, మహానైవేద్యాన్ని స్వామివారికి పెట్టడం, అలాగే శరణఘోష అనేటువంటివి ప్రతి బుధవారం ఉదయం జరుగుతాయి. సార్, శబరిమలలో ఉన్న స్వామికి అటువంటి పూజలు ఇక్కడ జరుగుతాయి, లేకపోతే ఇంకా ప్రత్యేకమైన పూజలు ఏమైనా ఉంటాయి?
శబరిమలలో ఆడవాళ్ళకి ప్రవేశం లేదు సార్. కానీ ఇక్కడైతే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఆలయ ప్రవేశం అయితే ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. స్వామి నాకు ఇది కావాలని, వీళ్ళు రావాలి వాళ్ళు అక్కర్లేదని ఏమి ఇప్పుడు ఎవరికి చెప్పలేదు. ఇక్కడ అంతమంది వస్తారు, పిల్లలు వస్తారు, మహిళలు వస్తారు, అందరూ దర్శించుకొని ప్రతి బుధవారం చాలా అంగరంగ వైభవంగా స్వామివారి పూజలు జరుగుతాయి సార్. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు? అతి తక్కువ టైంలో ఈ దేవాలయం ఎంతటి ప్రాచుర్యం పొందడానికి కారణం? ఇక్కడ ఈ చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి వస్తారు సార్. అలాగే జిల్లా వారీగా కూడా విజయనగరం, విశాఖపట్నం, మన శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు. అలాగే పొరుగు రాష్ట్రాలైనటువంటి ఒరిస్సా, అలాగే దగ్గర ఉండేటువంటి భక్తులు ఈ విషయాన్ని మీ మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి భక్తులందరూ కూడా ఆ వీడియోని చూసి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని చెప్పి వచ్చిన చాలా భక్తులు అయితే ఉన్నారు సార్. జనరల్గా ఇప్పుడు శబరిమల వెళ్ళే భక్తులు శబరిమల వెళ్ళి అక్కడ మాల వేసుకొని అక్కడ వెళ్ళి మాల తీస్తారు కదా, అటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఏం జరుగుతున్నాయి? ఉన్నాయి సార్, ఉన్నాయి. మేము ఇక్కడే మాల వేస్తాం. మాకు పాలకొండ మూర్తి గురుస్వామి అని ఆయన చాలా సంవత్సరాల నుంచి మాకు ఈ గుడికి పూర్వమే ఆయన వచ్చి ఊరిలో మాల వేసేవాళ్ళు. అదే ఆచారాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఆలయం కట్టిన తర్వాత కూడా ఆయన్నే తీసుకొచ్చి ఆయన ద్వారా మాలలు వేయించడం, ఆయన ద్వారా ఈ ఇరుముళ్ళు కట్టించడం, అలాగే చాలా మట్టుగా ఇరుముళ్ళు కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది అయినటువంటి భక్తులకి ఇక్కడే ఇరుముడి విరమణ కూడా మేము చేస్తూ, అలాగే స్వాములు ఉండడానికి పెద్ద వసతి కూడా మేము కల్పించాం. అలాగే ఆ 41 రోజు కూడా విశేష భజనలు అన్నీ కూడా స్వామి సన్నిధిలో జరుగుతాయి సార్. అయ్యప్ప స్వామి అంటే జనరల్గా కొండ మీద అక్కడ శబరిమల వెలిసారు, కానీ పుట్టలో వెలిసే అయ్యప్ప స్వామి అనేది ఇక్కడే ఉందా, ఇంకా ఎక్కడైనా ఉందండి దేశంలో? పుట్టలో వెలిసిన అయ్యప్ప అంటే ఎక్కడ ఇంతవరకు లేదు సార్. మాకు ఇదే ప్రప్రథం నాకు తెలిసి. ఇంతవరకు ఎక్కడా కూడా ఏ పుట్టలోని ఉన్నట్టు ఇటువంటి చరిత్ర అయితే చూడలేదు. ఇది మా గ్రామం అదృష్టం. దీనికి సేవ చేసేటువంటి భాగ్యం కల్పించిన మాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాం సార్. ఎలాగండి అంటే అమ్మవారు అంటే ఆవిడకి కళ్ళలోకి ఎలాగొచ్చి ఆవిడ స్వామి చెప్పారు, ఎలాగ నిర్మాణం జరిగింది, ఎన్నేళ్ళు పట్టింది? ఈవిడికి భర్త అనారోగ్యంగా ఉండడం, కొద్దిగా ఆర్థిక పరిస్థితి నుంచి ఊర్లో ఉండేవారు సార్ ఆవిడ. దాని నుంచి కొద్దిగా ఇబ్బంది అవుతూ వాళ్ళ తాలూకా పొలాలే వాళ్ళ భాగాల తాలూకవి. ఆవిడొచ్చి ఇక్కడే గుడిసి వేసుకొని ఉండేది. కొద్ది రోజులైన తర్వాత అయ్యప్ప ఆవిడ కళ్ళలో కనిపించి నేను పలానా దగ్గరున్నాను అని చెబితే ఈమె కూడా కొద్దిగా నమ్మలేదు. నాకేంటి స్వామి ఇలా చెప్పడం ఏంటి అని నమ్మకపోతే ఇలాగే ఆవిడికి ప్రతిరోజు కూడా స్వామి కళ్ళలో కనిపించి చెబుతుంటే ఒకసారి అక్కడ పెద్ద పుట్ట ఉండేది సార్. ఆ పుట్ట దగ్గర కొబ్బరి చెట్టు ఉండేది. పోనీ చూద్దామని అక్కడి నుంచి ఆవిడ స్వామికి పూజలు చేస్తూ అలా ఉండేది సార్. అలా చేస్తూ కూడా ఆమెకి లేని పరిస్థితిలో భక్తులందరూ కూడా వాళ్ళు తెచ్చుకున్న వాటితో ఆ కరువు ఆవిడ చేయడానికి అవకాశం లేని సమయంలో అన్నదాన కార్యక్రమం ప్రతి బుధవారం జరిగేది సార్. ఆ తర్వాత కమిటీ వారు, గ్రామ పెద్దలు, ప్రజలు అందరి సహాయ సహకారంతో చక్కగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది సార్. మొత్తం మీద చూస్తే శబరిమల ఆలయంలో ఏ విధంగా అయితే పూజలు జరుగుతాయో అదే విధమైన పూజలు కూడా ఇక్కడ జరుగుతాయి. అయితే భారతదేశంలో ఎక్కడ కూడా పుట్టలో వెలిసిన అయ్యప్ప స్వామి దేవాలయం అనేది కూడా భారతదేశంలో ఎక్కడా లేదు, ఇక్కడే ఉంది. కొన్నేళ్ల క్రితం స్థానికంగా ఉన్న మహిళకి ప్రతినిత్యం కూడా స్వామివారి కళలో కనిపించి నేను ఇక్కడ కొబ్బరి చెట్టు చుట్టూ కూడా అక్కడే నేను ఉంటున్నాను, అక్కడే నేను పుట్టలో ఉన్నాను, ఇక్కడే నేను వెలయాలనుకుంటున్నాను, ఖచ్చితంగా కూడా ఇక్కడ నాకు ఆలయం వెలయాలని చెప్పి ఆ మహిళకి కళలో రావడం, ఆవిడ మొత్తం గ్రామస్తులందరికీ చెప్పడంతో ఆ విధంగా కూడా గ్రామస్తులంతా కూడా నిత్యం పూజలు చేస్తూ అన్నదానాలు చేస్తూ ఆ విధంగా ఒక 2017 తర్వాత నుంచి కూడా ఎలాగైనా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మంచి నిర్మాణం జరపాలి, మంచి ఆలయాన్ని కట్టాలి. భారతదేశ చరిత్రలోనే ఎక్కడా కూడా ఇటు మంచి సదుపాయాలతో, అంటే దేశవ్యాప్తంగా చాలామంది భక్తులు వస్తారు కాబట్టి భక్తులకి ఏ విధమైన అంటే శబరిమలలో అంత స్థాయిలో కాకపోయినా ఆ విధంగా కూడా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ ఎటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా అటువంటి పూజలు జరిగే విధంగా కూడా ఆలయ నిర్మాణం జరగాలని పూనుకొడుతూ మొత్తం మీద ఆ మహిళకు వచ్చిన కళ ద్వారా పుట్టలో నేను ఉన్నానని చెప్పిన తర్వాత ఇక్కడ పుట్టను ఆనుకొని కూడా
ఒక ఆలయం నిర్మాణం జరగాలి, పుట్టని పాడు చేయకూడదు అని యథాస్థితిగా ఉంచాలని చెప్పి పక్కన ఆలయం పక్కనే పుట్టను అలాగ ఉంచి ఆ పక్కనే కూడా ఈ ఆలయాన్ని నిర్మించారు. మొత్తం ఊరు గ్రామస్తులంతా పూనుకొని మొత్తం చూస్తే ఇక్కడ పుట్టలో వెలిసిన ఈ స్వామికి సంబంధించి ఇక్కడే ఏదైతే శబరిమల వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడే మాలలు వేసుకుంటూ, శబరిమల వెళ్ళలేని పేదలు ఎవరైనా ఉంటే ఇక్కడే మాల విరమణ కూడా ఇక్కడే జరుగుతుందని కూడా స్వామివారు చెప్పడం. నేను మొత్తం చూస్తే ఇక్కడ ఈ స్వామిని ఎవరైతే ఏవైనా అంటే కోరికలతో ఎవరైనా అనారోగ్యంగా లేకపోతే ఎవరికైనా ఏవైనా మనసులో ఏవైనా కోరికలు ఉంటే ఖచ్చితంగా ఈ స్వామి దగ్గరికి వచ్చి కోరుకున్న తర్వాత ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతాయని ఒక విస్తృతమైన ప్రచారం. అందుకే ఈ అతి తక్కువ సమయంలోని ఈ దేవాలయానికి కూడా జనాల్లోకి ప్రాచుర్యం వెళ్ళడం, వేల మంది భక్తులు రావడానికి అదొక ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మొత్తమే చూస్తే ఒక స్థానిక మహిళలకి కళలో వచ్చి ఈ విధంగా ఆలయం నిర్మాణం జరగాలి, పుట్టలో వెలిసాను కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నాకు ఇక్కడ ఆలయం కట్టాలని ఒక మహిళకి వచ్చిన ఒక కళ ద్వారా ఈ నిర్మాణం జరిగింది. ఈ దానికి తోడు కూడా నిత్యం భక్తులు వస్తున్నారు. మరోవైపు నిత్యం కూడా ప్రతి బుధవారం కూడా ఎక్కడైతే శబరిమలలో ఏ విధంగా అయితే పూజలు జరుగుతాయి అదేవిధంగా కూడా ప్రతి బుధవారం కూడా ఇక్కడ వేలాది మంది భక్తులు వస్తుంటారు. అదే విధమైన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయని కూడా ప్రధాన అతిథులు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజరాము, బిగ్ టీవీ న్యూస్, శ్రీకాకుళం. For more videos like this, subscribe Big TV channel.